అందరికీ నమస్కారం. వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది నాన్నగారు దగ్గర ఒక 20 years తర్వాత పాల్గొనే ఒక ప్రెస్ మీట్ ఇది. సో థ్యాంక్స్ చెప్పండి. అదే ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ చాలా గమనిస్తున్నాం. చాలా ఎక్స్ట్రాడినరీగా థియేటర్ వచ్చి ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లాగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఆ ట్రెండ్ ని ఒక న్యూ ట్రెండ్ కి క్రియేట్ చేసిన ఆడియన్స్ కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే బిగినింగ్ డేస్ లో అది వర్కౌట్ అవుతుందా అన్న ఒక దీన్ని అది ఎంత అవుతుందో చూడండి కానీ ఒక్కొక్క దాన్ని చూస్తే ఎవరు సీట్లో కూర్చోవట్లేదు. అలా గంతులు వేసి అలా ఆ ట్రెండ్ ని స్టార్ట్ చేశారు. నేను చిన్నప్పుడు నేను చెన్నైలో శివాజీ గారు, ఎన్టీఆర్ గారు చూసి లేదు. కానీ ఏంటంటే మా మదర్ తీసుకెళ్లేవారు. అప్పుడు గ్రేట్ ఫిల్మ్స్ రిలీజ్ చేయడం అనేది చాలా స్పెషల్ ట్రెండ్ గా నడిచేది ముందు. అది మధ్యలో ఒక 20 years అసలు లేకుండా పోయింది. మధ్యలో మళ్ళీ రావడం అనేది చాలా హ్యాపీ ట్రెండ్ అది. అది నేను నాన్నగారు మన సినిమా రిలీజ్ చేద్దామంటే నాన్న ఎలా ఏం చేద్దాం, ఏది ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఈ మ్యూజికల్ హిట్స్ ఓన్లీ యంగ్స్టర్స్ వరకు వచ్చే ఈ ట్రెండ్ నాన్నగారి సినిమాలు వస్తే ఒక ఒక యంగ్స్టర్స్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే ఒక గిఫ్ట్ లాగా ఉంటుంది. వాళ్ళని ఆ వీకెండ్స్ లో ఆ థియేటర్ నాన్నగారి సినిమా ఫస్ట్ హిట్లర్ కానీ, క్షేమగారు రామనాయుడు కానీ, ఆయన నన్ను డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసిన హనుమాన్ జంక్షన్ కానీ, సో ఇలాంటి సినిమాలు రావాలి అనేది నాకు కూడా అనిపించింది. ఫస్ట్ ఇది మ్యూజికల్ హిట్స్ గా ఓన్లీ ఒక యంగ్స్టర్ ఫిల్మ్స్ కాదు కదా అన్న ఒక విషయం అనిపించిన ఈ రీరిలీజ్ ట్రెండ్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లే ఒక ఛాన్స్ ఇదేమో నాకు గట్టిగా నమ్మకం ఉంది. ఆ ఛాన్స్ ని మీరు రీరిలీజ్ చేయాలి, ఎందుకంటే అది నిజం చేయాలి. ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ కి వెళ్ళి థియేటర్ లో గంతులు వేసి అదే ఆడియన్స్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని వీకెండ్స్ లో డేస్ లో అదర్ డేస్ లో కూడా వాళ్ళ పేరెంట్స్ ని తీసుకెళ్లి ఇది వాళ్ళు ఏదైతే వాళ్ళ యంగర్ టైంలో యంగర్ డేస్ లో ఎంజాయ్ చేశారో అది మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళాలి అన్నది నాకు డెఫినెట్ గా నాకున్న పేరెంట్ చేసినాం. సో ఇప్పుడు ఆ చిల్డ్రన్ తీసుకెళ్లే ఒక ఛాన్స్, చిల్డ్రన్ తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారేమో అన్న ఒక అభిప్రాయం. సో డెఫినెట్ గా ఒక యంగ్స్టర్స్ అండ్ దే పేరెంట్స్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసే సినిమాని మా నాన్నగారు చేశారు అన్న ఒక ప్రైడ్ నాకు ఉంది. ఒక ఆల్వేస్ ఐ ఫీల్ ప్రైడ్. ఎందుకంటే ఏదో నాన్నగారు చేసిన ఒక 10 స్ట్రేట్ ఫిల్మ్స్ ఒక 90 to 2000 లో ఇక్కడ 2001 లో చేసిన అన్ని సినిమాల్లో నేను ఏదో దూరంగా నిల్చుని ఏదో ఒక పార్టిసిపేషన్ చేసిన వాడిని. అండ్ ఐ విల్ ఇంట్రడ్యూస్ యాస్ డైరెక్టర్ హనుమాన్ జంక్షన్. అప్పుడు ఐ మేక్ షూర్ ఎవ్రీ రిలీజ్ కి నెల్లూరు, కావలి, గూడూరు నుంచి వైజాగ్ దాకా, వైజాగ్ విజయనగరం దాకా ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. 1 week మొత్తం నాకు అవుతుంది. ఆ మొత్తం ట్రావెల్ లో నాన్నగారు చేసిన అన్ని సినిమాలు ఎంత అసలు ఓవర్ఫ్లోస్ అంటే ఒక 1000 కెపాసిటీ ఆ థియేటర్ అంటే 1500 పీపుల్ ని మొత్తం లోపల చూసిన ఒక ఆనందం నాకు ప్రతి సినిమాకి ఉంది. సో అలాంటి సినిమాలు ఒక 3 సినిమాలు సెలెక్ట్ చేసి హిట్లర్, క్షేమగారు రామనాయుడు, హనుమాన్ జంక్షన్ ఈ మూడింటిని నాన్నగారు చాలా అసలు ఇప్పుడు కూడా ఏంటంటే చాలా ప్యాషనేట్ గా దగ్గర ఉండి ఆ మ్యూజిక్ కానీ ఆ డైలాగ్ లెవెల్స్ కానీ అన్ని చూసి మళ్ళీ కాపీ చేశారు. మళ్ళీ ఆయన ప్యాషన్ చూసి నేను సో మచ్ ఇన్స్పైర్డ్. సో డెఫినెట్ గా మంచి క్వాలిటీతో మంచి ఒక ఫ్యామిలీతో అంటే నేనే చెప్పాను నాన్న ఫ్యామిలీ రిలీజ్ ఫెస్టివల్ అని పెట్టండి నాన్న అని చెప్పాను. అలాగే వచ్చి ఆ ట్రెండ్ తో ఈ 3 సినిమాలు వస్తుంది. ఆ 3 సినిమాల్లో ఏది ఫస్ట్ చేద్దామని వచ్చినప్పుడు అసలు టాపిక్ అది ఏంటంటే మా నాన్నగారు అన్ని 10 బ్లాక్ బస్టర్ చేసిన మా ఫ్యామిలీకి నాన్నగారికి ఫస్ట్ ప్రౌడెస్ట్ ఫిల్మ్ అనేది హిట్లర్. అది ఒకే ఒక్క మనిషి వల్ల అది మెగాస్టార్ చిరంజీవి గారు. అది నేను ఎప్పుడు చెన్నైలో కానీ మేము ప్రౌడ్గా చెప్పుకుంటే నాన్నగారు చాలా సినిమాలు చేశారు, చిరంజీవి గారు చేశారు అని ఫస్ట్ చెప్తాం అనమాట. అలాగా పేరు వచ్చిన మేము ఎప్పుడు సంతోషపడే ఒక సినిమా అది. నాకు ఆ హిట్లర్తో అనుబంధం అనేది మలయాళం సినిమా రీమేక్ అది. నేను ఒక చెన్నైలో ఒక గుడ్లకొండ థియేటర్ ఉంది, చిరంజీవి గారు నేను మాత్రమే, ఇద్దరు మాత్రమే ఉన్నాం.
ఐ ట్రాన్స్లేటెడ్ మలయాళం టు తెలుగు. ఆయన పక్కన కూర్చొని చెప్పిన ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఫ్రమ్ దట్ డే టు ఒంగోలులో వచ్చి 100 days ఫంక్షన్ చేసిన రోజు వరకు ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ అండ్ లైక్ such a honor to be with him in Hitler as a young boy. And అది I was lucky enough to do Godfather. ఇప్పుడు సేమ్ ఇదే ప్రసాదం ఇదే ప్లేస్ లో ఈ షార్ట్ సీన్ నాకు అది గుర్తొస్తుంది ఈ రోజు. సో అంత ఒక మెగాస్టార్ తో ఇంత పెద్ద ట్రావెల్ అనేది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ నాకు. అండ్ ఇట్ హాస్ టు కంటిన్యూ అనేది నేను ఎప్పుడు కోరుకునే విషయం. లైఫ్ లో మర్చిపోలేని ఒక పెద్ద అనుభవం అది. సో అలాంటి ఒక సినిమా మీ ముందుకు వస్తుంది. సుబ్బయ్య గారు నేను దూరం నుంచి చూసి నేను డాన్స్ నేర్చుకునేవాడిని మా షూటింగ్ లో. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ సుబ్బయ్య గారు. అండ్ నా బ్రదర్ సక్సెస్ అయితే సంతోషం ఉంటుంది నాకు. ఎందుకంటే we shared a lot of wonderful moments in Godfather అంత హిట్ అయిందంటే సత్యదేవ్ బ్యాలెన్స్ చేశారు కాబట్టి హిట్ అయింది. అది మీకు అందరూ తెలిసిన విషయం. ఇది ఆ స్టేజ్ కాదు. అయినా థ్యాంక్ యూ. ఒకే ఒక ఫోన్ కాల్ చేశాను, మీరుంటే స్టేజ్ బాగుంటుంది, మాకు గౌరవం ఉందని. వెంటనే వస్తానని చెప్పారు. దాంట్లో ఇంకో కారణం ఉంది. నేను చిరంజీవి పెద్ద ఫ్యాన్, నాకంటే ఒక పెద్ద ఫ్యాన్ ఉన్నారంటే ఇంకా సత్యదేవ్ గారు ఉన్నారు. ఆయన కరెక్ట్ మనిషి ఈ సినిమాకి అంటే ఈ వేదికకి అని నేను పిలిచాను. థ్యాంక్స్ రాజేంద్ర కుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మా ఫ్రెండ్ సురేష్ గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు, ఆయనకి బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ. డెఫినెట్ గా ఇది ఒక కోరిక. యంగ్స్టర్స్ ఎవరైతే రిలీజ్ వెళ్తున్నారో పేరెంట్స్ తీసుకెళ్ళండి. యూ దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ యూ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ బ్రింగింగ్ దెమ్ అండి. సో థ్యాంక్ యూ. Hi, this is Anchor Monica. Do subscribe to Chiranjeevi TV.